మరో బ్రేకింగ్ ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తోన్న రాజధాని అంశం మరోసారి కేంద్రం వద్దకు వెళ్ళింది. అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఏపీ పునర్విభజన చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర హోంశాఖ లోక్సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లును చేర్చినట్లు సమాచారం. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి త్వరితగతిన ఆమోదం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించింది. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన తర్వాత జరిగిన చర్చల ఫలితంగా ఈ సవరణ బిల్లు రూపుదిద్దుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలిపిన వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు. బ్రేకింగ్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో కీలక మలుపుగా భావిస్తోన్న రాజధాని అంశం మరోసారి కేంద్రం వద్దకు వెళ్ళింది. అమరావతిని రాష్ట్ర శాశ్వత రాజధానిగా చట్టబద్ధత కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో సవరణలు చేస్తూ రూపొందించిన బిల్లును పార్లమెంటు ముందుకు తీసుకురావడానికి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కేంద్ర హోంశాఖ లోక్సభ బిజినెస్ జాబితాలో ఈ బిల్లును చేర్చినట్లు సమాచారం. ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడ ఆమోదం పొందిన వెంటనే రాజ్యసభలో కూడా ప్రవేశపెట్టి త్వరితగతిన ఆమోదం పొందేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే అమరావతి అధికారికంగా ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా గుర్తింపు పొందుతుంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమరావతికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ అసెంబ్లీలో ప్రత్యేక తీర్మానం ఆమోదించింది. ఈ తీర్మానాన్ని కేంద్రానికి పంపిన తర్వాత జరిగిన చర్చల ఫలితంగా ఈ సవరణ బిల్లు రూపుదిద్దుకుంది. కేంద్ర కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి ఆమోదం తెలిపిన వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందించారు.